మీరు చెప్పండి. ఫస్ట్ గ్రూప్ మీరు అడిగారు 90 days ఉంటే బాగుంటుందని. మీ తరఫున నేను వెళ్ళి అడిగాను, గవర్నమెంట్ ఒప్పుకుంది. ఎంపీఎస్ వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ఫిబ్రవరిలో పెడతారు, అది అయిపోయింది. దాని గురించి డిస్కస్ చేయకండి, ఆ ఇష్యూ అయిపోయింది. రెండో ఇష్యూ డివైఈఓ మనం ఎక్కడ జనవరిలో పెట్టుకుంటే బెటరా, ఫిబ్రవరిలో పెట్టుకుంటే బెటరా, మార్చిలో పెట్టుకుంటే బెటరా? అసలు గ్రూప్ 2కి డివైఈఓకి సంబంధం లేదా? సంబంధం లేదంటే జనవరిలో పెడతాం. సంబంధం ఉంది అంటే దానికి దీనికి 20 days గ్యాప్ ఇవ్వండి అంటే డివైఈఓ కూడా 20 days గ్యాప్తో పెట్టామన్నా. అలాగే గ్రూప్ 1 మెయిన్స్ పెండింగ్, ఫర్దర్ నోటిఫికేషన్ ఉండిపోయాయి. వీటితో పాటు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొత్త జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. ఎట్ ఎనీ కాస్ట్ జాబ్ క్యాలెండర్ ప్రకటించినా మళ్ళీ ఎగ్జామ్స్ జూన్ జూలై నుంచి స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఆల్రెడీ మరి ఇవన్నీ ప్యాకప్ అయిపోయినాయి కదా. అర్థమవుతుంది లేదా? గ్రూప్ 2 డివైఈఓ, గ్రూప్ 1 బిజినెస్ ఇవన్నీ మనం ప్యాకప్ అయి ఉన్నాయి కదా. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత కదా కొత్త ఎగ్జామ్కి వెళ్ళాలి. వీటిని దృష్టిలో పెట్టుకొని ఏమైనా మీకు సలహాలు ఇవ్వాలంటే ఇవ్వండి, మీ అభిప్రాయం చెప్పాలనుకుంటే చెప్పండి. నేను ఈ అభిప్రాయాల్ని ఏబీపీఎస్ దృష్టికి మీ తరపున తీసుకెళ్తాను. ఎందుకంటే వాళ్ళు డేట్ పెట్టేసి మళ్ళీ మీరు అసంతృప్తి గురయ్యి మీరు నా మీద ప్రజలిచ్చి ఎమ్మెల్సీలు పనిచేయలేదని మమ్మల్ని తిట్టి ఇదంతా అవసరమా నాకు అని అనిపించి ముందే మీ దగ్గరికి వచ్చేసి మీ అభిప్రాయాలన్నీ తెలుసుకొని ఇంకా మా విద్యార్థులు ఇలా అయితే హ్యాపీగా ఉంటారండి అని నేను అభిప్రాయం మీ అభిప్రాయం చెప్తాను. నేను నా అభిప్రాయం కాదు. క్లియర్? నేను ఎందుకు వచ్చాను, నా పర్పస్ అర్థం. ఇప్పుడు మీరు మాట్లాడాలంటే 1 by 1 మాట్లాడాలి. ఒకరు మాట్లాడేటప్పుడు మిగతా వాళ్ళు కాముగా వినండి. మాట్లాడండి. సోషల్ మీడియాలో తప్పన ఫిజికల్గా మాట్లాడతా. ఈ వచ్చి అతను సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. నేను సోషల్ మీడియాలో మాట్లాడాను, నేను ఫిజికల్గా మాట్లాడుతున్నాను. చెప్పండి, మీ అభిప్రాయాలతో ఫ్రీగా మాకు డెలివరీ చేయండి. రాబోయే రోజుల్లో మీరు ఏం కోరుకుంటున్నారు కూడా, మన గవర్నమెంట్ నుంచి ఏం కోరుకుంటున్నారు కూడా అడగండి. మీరు ఏం కావాలనుకుంటున్నారు, మీ అభిప్రాయాలు ఏంటి నేను తీసుకెళ్తాను. మీ టైం వేస్ట్ నేను ఇక్కడ ఉంటే. డిఎస్సి నోటిఫికేషన్ మీరు ఎవరో ఆందోళన చెందకండి. ప్రశాంతంగా డిఎస్సి చదువుకోండి, ప్రశాంతంగా చదువుకోండి. ఎంత కావాలి? ఎగ్జామ్ మీకు రిమోట్ టైం ఇస్తాం కదా. యాక్చువల్గా పాత షెడ్యూల్ ప్రకారం 3 నెలలు అంటే 90 రోజులు. మీరు ఆల్రెడీ అడిగారు డిఎస్సి నోటిఫికేషన్కి ఎగ్జామ్కి 90 రోజులు ఇవ్వండి అని చెప్పి ఆల్రెడీ మేము ఫిక్స్ అయ్యి ఉన్నాం. గవర్నమెంట్ ఫిక్స్ అయ్యి ఉంది. మినిమం మీకు 90 రోజులు అయితే ఉంటుంది. ప్లస్ ఏదైనా కారణం వల్ల, ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఏదైనా అటు ఇటు 1 month అయినా ఇంకొక 1 month మీకు పెరుగుతుంది. నా గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే రేపు జూన్ 19వ తేదీని మిమ్మల్ని టీచర్గా స్కూల్కి పంపించాలి. ఇందులో డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఏజ్ 46 పెంచారు. ఆ విషయం నన్ను అడగండి. సరే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారా అని అడుగుతున్నారు. ఇచ్చేసారు, 46 ఫిక్స్డ్ అయిపోయింది. రెండోది డిఎస్సి రేపు జూన్ 13కి అన్నీ అయిపోయి మీరు టీచర్లుగా పాఠశాలలో పాఠాలు చెప్పడానికి సిద్ధంగా ఉండండి. చదువుకోండి. మీరు అసలు హిందీ తెలుగు లాంగ్వేజ్ అది కూడా డిస్కషన్లో ఉంది. అయితే ఆల్రెడీ ఏదైతే నోటిఫై అయిందో దానికి నోటిఫికేషన్ వస్తుంది. ఈ చెప్పిన పాయింట్ మేము గవర్నమెంట్ తీసుకెళ్తాం. గత రోజుల్లో కూడా అడిగారు లాంగ్వేజ్ దాన్ని ఫస్ట్ ఏదైతే నోటిఫై చేస్తే దాన్ని మార్చలేము. రాబోయే రోజుల్లో మీరు చెప్పిన లాంగ్వేజ్ కూడా మార్పులను కూడా మేము ఫాలో చేయడానికి సిద్ధం. కొత్త నోటిఫికేషన్ పాత నోటిఫికేషన్ దేనికి సంబంధం ఉండదు. గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, డివైఓ కానీ, గత 19 నోటిఫికేషన్ కానీ ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్ దానికి వర్గీకరణకి సంబంధం ఉండదు. అది దాని ప్రకారం వెళ్ళిపోతుందమ్మా. రాబోయే నవీన్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ విషయంలో ఇప్పుడు గణన చేపట్టాలని, జిల్లాల వారీగా గణన చేపట్టాలని ఒక డిస్కషన్ జరుగుతుంది. ఒకవేళ అది జరిగినా ఒక 45 days 60 days అయిపోతుంది. అయిపోయిన తర్వాత అది ముందుకెళ్తుంది. కాబట్టి ఆ విషయంలో మీరు ఆందోళన చెందొద్దు. అందుకే నేను మీకు జూన్
ఇంటర్లో మీరు టీచర్లు అయిపోతారు చదువుకోండి అని తర్వాత ఇస్తాడంటారు సార్ BSc ఏం జరుగుతుంది ఇప్పుడు వర్గీకరణ తర్వాత అది డిస్కషన్లో ఉంది. అదే దీనివల్ల రేపు ఏంటంటే అదే నువ్వే చెప్పు కదా దీనివల్ల సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. అసలు ESC కాదు సార్. 2018లో 602 పోస్టులు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు? ఈ స్కూల్కి స్పెషల్ ఎడ్యుకేషన్ నాకు ఐడియా ఉంది. ఈ స్పెషల్ బీఈడీ చేసి ఒకసారి మన అసెంబ్లీలో చర్చ కూడా వచ్చింది సార్. తర్వాత పక్కన పడేసి సార్ నేను కూడా పవన్ కళ్యాణ్ మీట్ అవుతుంది సంతోషం సార్ మధ్య మన ఏరియాలో చెప్పండి, తప్పలేదు. మీరు కూడా నా వంతు కూడా నేను ఇనిషియేషన్ తీసుకుంటాను. అంటే ప్రస్తుత పరిస్థితి మీకు తెలుసు కదా, గవర్నమెంట్ ఎప్పుడు ఫైనాన్షియల్ రిసోర్స్ తక్కువగా ఉండడం వల్ల ఉన్నవన్నీ భర్తీ చేయలేని స్థితిలో ఎప్పుడు ఏ గవర్నమెంట్ అయినా ఉంటుంది. మీకు స్పెషల్ బీఈడీ తీస్తే దాన్ని రాసుకోవచ్చు. ఒకవేళ తీయకపోయినా జనరల్ డిఎస్సీ రాసుకోవడానికి అవకాశం ఉంది కదా. అంటే ప్రస్తుతానికి మీరు జనరల్ డిఎస్సీ చదువుకుంటారు, స్పెషల్ డిఎస్సీ ఇస్తే దానికి కూడా చదువుకుంటారు. నేను చదువు తీసుకుంటాను. ప్రస్తుత నోటిఫికేషన్లో అవి లేవు. ప్రస్తుత నోటిఫికేషన్లో మాకు లేవు. రాబోయే రోజుల్లో ప్లాన్ చేయాలి. 2018 కూడా మనతో జనరల్ నాకు అర్థం ఈ నోటిఫికేషన్ అయితే లేవు. నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. గతంలో మన వాళ్ళు వచ్చి అడిగారు, గవర్నమెంట్ దృష్టి తీసుకొచ్చాను. ఈ నోటిఫికేషన్ లేవండి, రాబోయే రోజుల్లో మనం చూద్దామని అన్నారు. నేను చొరవ తీసుకుంటాను. ఇంకా ఇప్పుడు కాకుండా రాబోయే జాబ్ క్యాలెండర్లో ఏఈ నేను ఆల్రెడీ మొన్న మేడం గారు చెప్పినప్పుడు కూడా గత 5-6 సంవత్సరాల నుంచి మిగిలేదండి ఏఈ పోస్టు, ఒకసారి చెక్ చేసి ఇది కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేటట్టు చూడండి అన్నారు. మేడం గారు కూడా రాసుకున్నారు. నెక్స్ట్ సారి మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలాగనే వచ్చే వరకు ఖాళీగా ఉండకండి. చదువుకోండి. ఎస్ 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 నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఏఈ ఆస్పిరెంట్లు ఉంటారో వాళ్ళు ఏం చేయాలంటే జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది కదా, జనరల్ స్టడీస్ పేపర్ నువ్వు ఏఈ రాసినా, జేఎల్ రాసినా, డిఎల్ రాసినా, గ్రూప్ 2 రాసినా, గ్రూప్ 1 రాసినా జనరల్ స్టడీస్ పేపర్ అందరికీ ఒకటే సిలబస్. ఫస్ట్ దాని మీద గిఫ్ట్ తెచ్చుకోవాలి. ఏఈ పోస్టులు పెడితే మెయిన్స్ పేపర్ చదువుకుంటావు, నీ ఏఈ స్పెషలైజేషన్ పేపర్. లేట్ అయిందనుకో, నువ్వు ఆల్రెడీ జనరల్ స్టడీస్ పికప్ చేసుకుని ఉన్నావు కాబట్టి ఆ నాలెడ్జ్తో గ్రూప్ 1 గ్రూప్ 2 లేకపోతే మిస్లేనియస్ నోటిఫికేషన్స్ రాసుకుంటావు. అదే నేను చెప్పేది. అదేనమ్మా నేను కొన్ని పోస్టులు నీవో ఈ ఉన్నాయి. 17 సంవత్సరాల తర్వాత వచ్చిందండి నోటిఫికేషన్. నువ్వు ఇంకా 6 సంవత్సరాల ముందు మాట్లాడు, 17 సంవత్సరాల తర్వాత. ఒకసారి ఒక డిపార్ట్మెంట్ నష్టాల్లో ఉంటుంది. సాఫ్ట్వేర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంటుంది, ట్రాన్స్కో ఉంది, డిస్కమ్ ఉంది, జెన్కో ఉంది. కొన్ని డిపార్ట్మెంట్లు నష్టాల్లో ఉండడం వల్ల లేకపోతే అవుట్ సోర్సింగ్ ఇచ్చేయడం వల్ల వాళ్ళ పోస్టులు ఫిల్ చేయడం లేదు. ఈ ఇష్యూ నాకు గత 5 సంవత్సరాల నుంచి రాయలసీమ నుంచి ఉంది. నేను చాలాసార్లు పవర్ మినిస్టర్ గారితో మాట్లాడాను, పవర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడాను. వాళ్ళు ఏమన్నారంటే, మా దగ్గర ఒక ప్రతిపాదన ఉందండి, మేము సీఎం దృష్టికి తీసుకెళ్తామండి, సీఎం గారు ఓకే అయితే మేము భర్తీ చేస్తామండి అని చెప్పారు. నేను ఇప్పుడు నీకు ఎందుకు ఎక్స్పీరియన్స్ ఇచ్చేయలేకపోతున్నానంటే, అరే బాబు నువ్వు చదివేసుకోవాలంటే నువ్వు అదే ఒక్క ఏఈ మీద ఉండిపోయావు అనుకో, మిగతా దాన్ని పనికి రాకుండా ఉండిపోతావు. అందుకే ఎప్పుడు నువ్వు చదివేటప్పుడు అటు ఏఈకి ఇటు జనరల్ గ్రూప్ 2కి కూడా చదువుకో. గ్రూప్ 2 ముందు వస్తే గ్రూప్ 2 చదువుకుంటావు, ఏఈ వస్తే ఏఈ చదువుకుంటావు. రెండింటికి జనరల్ స్టడీస్ కామన్ కదా. ముందు జిఎస్ మీద పికప్ చేసుకో, నోటిఫికేషన్ బట్టి ఆప్షన్ పేపర్ మీద దృష్టి పెడుతుంది. మా ప్రయత్నం అయితే మేము చేస్తాం. బడ్జెట్ అంటే ప్రభుత్వం దగ్గర అనేది బడ్జెట్ లేదు, అందులో పోస్ట్ తీయలేదు. స్పెషల్ డిఎస్సీ ఇష్యూ వచ్చేసరికి కూడా అదే జరుగుతుంది. స్పెషల్ డిఎస్సీకి స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేదు. సెంట్రల్ గవర్నమెంటే మనీ అంత ఇస్తారు సార్. అంతేకాదు ఒక పిల్లవాడికి CWS ఉన్నవాడికి ఎంతైతే ఖర్చు అవుతుంది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తారు సార్. మా స్టేట్ గవర్నమెంట్ అంత సంబంధం లేదు. జస్ట్ రిక్రూట్ చేసే ఉంటారు. ఆ విషయాన్ని మీరు ఒకసారి నేను మాట్లాడతాను. నిజంగా నువ్వు చెప్పింది నిజమే సార్. అంటే స్టేట్ గవర్నమెంట్కి ఆర్థిక భారం లేకుండా కేంద్ర ప్రభుత్వం మన క్లాస్ ఏంటి, గవర్నమెంట్ క్లాస్ ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు సార్. అంటే ఒక్కొక్కసారి పాత చట్టాలు మీరు పట్టుకొని మీ దగ్గర పేపర్లు పాతవి ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం పథకం ప్రవేశపెట్టిన తర్వాత కొద్ది రోజులు నెట్టిన తర్వాత మానేవచ్చు. మన దగ్గర ఏముంటాయి, పాత చట్టాలు ఉంటాయి, ఆ పాత జీవోలు పాత మెమోలు ఉంటాయి. అది పట్టుకొని మనం లేటెస్ట్ డెవలప్మెంట్ మనకు తెలియకపోవచ్చు. రీసెంట్గా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ఈ రాష్ట్రాలు కూడా స్పెషల్ ఇచ్చారు సార్. ఓన్లీ మన స్టేట్. మీరు దాని మీద వర్క్ చేసి మీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి
నాకు ఇవ్వండి. నేను దాన్ని పట్టుకొని వెళ్ళి ఇలా జరిగింది. మన జియో ఇది చెప్తుంది, తెలంగాణలో మొన్న ఎలా స్పెషల్ పీరియడ్ ఇచ్చారు, మనం పలానా లాస్ట్ ఇయర్ ఇచ్చాం. 700 ఇస్తారు. అదే బాబు, నా టోటల్ డీటెయిల్స్ నాకు ఒక 5 రూపాయలు ఇచ్చాం అనుకో, నేను వెళ్ళి స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళినప్పుడు రేపు ఒకసారి ఇది పరిస్థితి మన బండి లేనప్పుడు మనకు నష్టమే ఉంది తీయండి అని చెప్పి నా వంతు మీ బదులు నా వంతు నా చొరవ నేను తీసుకున్నాను. నా టోటల్ ఫైల్ రెడీ చేసి ఇంకా ఉన్న పోస్టులే 16,300 పైసలు ఉన్నాయి. ఆల్రెడీ మున్సిపాలిటీ వరకు ఒక ప్రొఫెసర్స్ వచ్చేవారు.